తిరుమల శ్రీవారి వైభవాన్ని ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు టీటీడీ ఒక భారీ ప్రణాళికను రూపొందించింది. ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లోని శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. భక్తులకు తమ ప్రాంతాల్లోని స్వామివారిని దర్శించుకునే వీలు కల్పించడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపింది. దీనికోసం టీటీడీ ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి స్థల కేటాయింపులను కోరింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న ఉల్వేలో సుమారుగా 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. రెమాండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా విరాళంతో నిర్మిస్తున్న ఈ ఆలయం ఇప్పటికే 80% పనులు పూర్తి చేసుకుంది. జూన్ నెలలో ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 19.62 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చింది. అయితే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అక్కడ అద్భుతమైన ఆలయ నిర్మాణ పనులను టీటీడీ ప్రారంభించనుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఈశాన్య రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అస్సాంలోని కామరూప్ జిల్లాలో 10.32 ఎకరాల భూమిని అక్కడి ప్రభుత్వం టీటీడీకి కేటాయించింది. అలాగే కర్ణాటకలోని బెలగావిలో బెలగావి రెడ్డి సంఘం ఇచ్చిన 7 ఎకరాల స్థలంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తికి స్పందించిన బీహార్ ప్రభుత్వం పాట్నా జిల్లాలో 10.11 ఎకరాల భూమిని 99 సంవత్సరాల పాటు కేవలం ₹1 నామమాత్రపు లీజుకే కేటాయించేందుకు అంగీకరించింది. ఇలా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో తిరుమల తరహా ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావడానికి టీటీడీ వడివడిగా అడుగులు వేస్తోంది. తిరుమల శ్రీవారి వైభవాన్ని ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు టీటీడీ ఒక భారీ ప్రణాళికను కూడా రూపొందించింది. అలాగే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే మనోడు దేవాంశ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని అధికారులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని విస్తరింపచేసే విధంగా టీటీడీ పాలక మండలి ప్రయత్నించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని ఆదేశించడంతో కూడా ఆ విధంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా ఇప్పటికే దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది. పాలక మండలి సభ్యులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి దేశవ్యాప్తంగా శ్రీవారి వైభవాన్ని విస్తరింప చేయాలనేనని, అలాగే ప్రతి రాష్ట్ర రాజధానిలో కూడా ప్రధాన నగరాల్లో కూడా శ్రీవారి ఆలయం నిర్మించాలనే కూడా లక్ష్యంగా చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు అనుగుణంగా రాబోయే పాలక మండలిలో తీర్మానం చేసి అందుకు అనుగుణంగా చర్యలైతే చేపట్టే విధంగా పాలక మండలి అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు తమ ప్రాంతంలోనే, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆయా రాజధానిలో ఏదైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయాలలోనే దర్శనం చేసుకుంటే విధంగా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నాయి. మరోపక్క తిరుమలకు వచ్చి కూడా నేరుగా దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. రాలేని వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆయా రాష్ట్రాల్లోనే వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తే అక్కడ వారు దర్శనం చేసుకునే
వెసులుబాటు ఉంటుందని భావించింది. ఈ నేపథ్యంలోనే వడివడిగా దానికి సంబంధించి టీటీడీ పాలక మండలి చర్యలు తీసుకునే విధంగా అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలోని నివా ముంబైలో కూడా ఏదైతే 10 ఎకరాల్లో ఇప్పటికే భారీ ఆలయం కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు 80% పనులు కూడా పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. జూన్ లో ఈ ఆలయాన్ని ప్రారంభించే విధంగా ఆ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. మరోపక్క తమిళనాడులోని కోయంబత్తూర్ లో కూడా దాదాపు 20 ఎకరాల్లో కూడా భూమి విరాళంగా రావడం, అలాగే దానిని రిజిస్ట్రేషన్ తర్వాత కూడా పనులు ప్రారంభించే విధంగా ఏదైతే పాలక మండలి నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి అయితే మరోపక్క కర్ణాటకలో కూడా దాదాపు 7 ఎకరాలతో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో కూడా ఆలయాన్ని నిర్మించే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారని తెలిసింది. మరోపక్క ఏదైతే దేశవ్యాప్తంగా తిరుమల తరహాలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగానే చూసుకోవాలని నేను కూడా ఇప్పటికే పాలక మండలి ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు సమీపంలో ఉండే ఏదైతే ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలలో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్లి దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కూడా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రాబో పాలక మండలిలో అయితే ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఆ విధంగా కార్యాచరణ అయితే రూపొందించే విధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఏది అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఆయా రాజధానిలో ఆలయాలు నిర్మించి భక్తులకు అనుగుణంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలనే టీటీడీ సంకల్పం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా భక్తులందరూ కూడా దీనిని స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.